ఆర్గానిక్ పద్ధతిలో మీ చర్మాన్ని తెల్లగా మార్చుకోవాలనుకుంటున్నారా? సంప్రదించండి డాక్టర్ మాధవిని. నమస్కారం జవేరియా గారు. నమస్తే సిరి గారు. సో, మనం బిజినెస్ గురించి మాట్లాడుకుంటే బనానా బిజినెస్ చూస్తే మనకి బనానా సేల్ చేయడమే అదొక్కటే బిజినెస్ అని అనుకుంటూ ఉంటాం. కానీ బనానా బిజినెస్‌లో కూడా రకరకాల మార్గాల త్రూ కూడా మనం బిజినెస్ చేయొచ్చు అని చాలా అంటే బనానాతో మనం బనానా చిప్స్ కావచ్చు ఇవన్నీ ఎక్కువగా చూస్తున్నాం. ఇంకేమైనా కొత్తగా ఏదైనా మోడల్ ఉందంటారా బనానా బిజినెస్‌లోనే? బనానా డ్రై పౌడర్ అని విన్నారా సిరి గారు మీరు? హ్మ్. బనానా డ్రై పౌడర్ బిజినెస్ అనేది చాలా చాలా యూనిక్ బిజినెస్ అండ్ ట్రెండింగ్ బిజినెస్ అండ్ తర్వాత వచ్చేసి గేమ్ చేంజర్ అన్నమాట. ఎవరైతే కాస్మెటిక్ ఇండస్ట్రీ తర్వాత వచ్చేసి కొంచెం బేకింగ్ ఇండస్ట్రీ వీటి పైన అవగాహన ఉన్న వాళ్ళకి ఇది నేను చెప్పబోయే బిజినెస్ అర్థమైపోతుంది. వాళ్ళకి చాలా చాలా డిమాండెడ్ ప్రోడక్ట్ ఇది. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా వరకు మనం చూస్తున్నాము ఆర్గానిక్ కావాలి అంటే హెల్త్ వైజ్గా వెళ్తున్నారు. కాస్మెటిక్స్లో కూడా సిరి గారు కెమికల్ ఫ్రీ అయితేనే మంచిది అన్న కాన్సెప్ట్ కూడా చాలా వరకు ఇప్పుడు వచ్చేసింది అండ్ డిమాండెడ్ కూడా అవుతూ ఉంది తరచుగా. సో వీళ్ళకందరికీ ఇదొక చాలా మంచి ఆపర్చునిటీ అండి. ఎందుకంటే కాంపిటీషన్ కూడా ఈ బిజినెస్కి లేదు. బనానా డ్రై పౌడర్ అన్నది ఫస్ట్ అంటే ఇప్పటి వరకు చాలా తక్కువ మందికే తెలుసు అనమాట. ఈ 2 ఇండస్ట్రీస్ వదిలి ఇంకా మిగతా ఇండస్ట్రీస్ వాళ్ళకి చాలా తక్కువ అవగాహన దీని మీద ఉంది. ఈ బిజినెస్ దీనికి కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ తర్వాత వచ్చేసి ప్రాఫిట్ అండ్ మార్కెటింగ్ అండ్ తర్వాత ఇంపార్టెన్స్ ఏంటి తెలుసుకుందాం సిరి గారు. బనానా మనం తీసుకుంటాం కదా రా బనానా ప్రైజెస్ ఫస్ట్ ఫ్లక్చువేషన్స్లా ఉంటాయి. ఇప్పుడు ఈరోజు ఉన్న ప్రైజ్ రేపు ఉండదు. సో దీనికి మీరు agriplus.inలో చూస్తే ఆ ప్రైజెస్ ఎలా ఉన్నాయి అక్కడి నుంచి మీరు తెలుసుకోవచ్చు అండ్ అప్డేట్గా ఉండొచ్చు అగ్రికల్చర్ ఫార్మింగ్ వాళ్ళతో అండ్ హోల్సేలర్ వాళ్ళతో అక్కడే డైరెక్ట్ రా మెటీరియల్ అనేది కొనుగోలు చేసుకోవచ్చు. అండ్ ద సెకండ్ పాయింట్ ఈజ్ ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టచ్చు అంటే 7.5 lakhs సిరి గారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్తున్నది 1 కిలో బనానా పౌడర్ తయారు చేయాలంటే రా బనానాస్ 4 కిలో అవసరం అనమాట. 4 కిలో రా బనానాకి 1 కిలో బనానా పౌడర్ అనేది తయారు చేయడం జరుగుతుంది. సో మనకి ఇది కాస్ట్ జస్ట్ 160 రూపీసే పడుతుంది. ఇది ఎంతకు అమ్మచ్చు అనుకుంటున్నారు మీరు? ఎంత ఉండొచ్చు? 1000 రూపీస్ పర్ కిలో బనానా పౌడర్ అమ్మచ్చు. ఓ మై గాడ్! ఇప్పుడు ట్రెండింగ్ అది. ఇప్పుడు అంటే ఆ ప్రైస్ అంటున్నా నేను. ఆల్మోస్ట్ డబుల్‌కి ఇంకెక్కువనే. అసలు ఊహించలేము అంత ప్రాఫిటబుల్ బిజినెస్ అనమాట ఇది. ఇది ఎక్కడెక్కడ మీరు సప్లై చేయొచ్చు అంటే ఈ ప్రోడక్ట్ యూస్ చేస్తున్న కాస్మెటిక్స్ ప్రోడక్ట్ కావచ్చు ఇంకా కాస్మెటిక్ ఇండస్ట్రీ వాళ్ళు అరౌండ్ వాళ్ళ ప్రోడక్ట్ 18,000కి అమ్ముతున్నారు. మినిమం అదర్స్ కంపారిజన్తో వీళ్ళు చాలా హై ప్రైస్కి అమ్ముతున్నారు అనమాట. అంత ప్రిఫరబుల్ బిజినెస్ ఇది ఎలా తయారు చేయొచ్చు అంటే ఇప్పుడు చాలామందికి డౌట్ రావచ్చు. అంటే బనానా స్లైసెస్ కట్ చేసి ఎండలో ఎండబెట్టి ఇవన్నీ చాలా టైం తీసుకుంటుంది కదమ్మా టైం ప్రాసెస్ అని ఆలోచన రావచ్చు. కాదండి, మిషనరీ కోసమే ఇది ఎక్కువ పెట్టుబడి మనకు ఇక్కడ పడుతుంది. వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అనమాట. సో ఎయిర్ ఫ్రైయర్ లాగా మిషనరీ మాకు దొరుకుతుంది. అట్ ద సేమ్ టైం గ్రైండర్. ఈ 2 ఎక్విప్మెంట్స్ చాలా చాలా అవసరం ఈ బిజినెస్కి. ఎక్విప్మెంట్స్ కూడా ఈ మెషినరీ కూడా మీకు ఇండియన్ మార్ట్లో అవైలబుల్ ఉంది అండ్ alibaba.com నుంచి కూడా మీరు కొనుగోలు చేసుకోవచ్చు. ఇంటి వద్దే ఉండి హాయిగా హ్యాపీగా ఈ బిజినెస్ చేసుకోవచ్చు సిరి గారు. సో మహిళలకి సూటబుల్, ఇంకా ఇతర బిజినెస్ చేస్తూ కూడా ఈ బిజినెస్ కూడా చేసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఈ బిజినెస్ కోసము ఎక్కువ అంటే మనకు తక్కువ చాలా చాలా వరకు సమయం ఏమో కన్జ్యూమ్ అవుతుంది. ప్రాఫిటబుల్ బిజినెస్ యాక్చువల్లీ ఇది. అండ్ ఇది ఈకో ఫ్రెండ్లీ అవుతుంది. అట్ ద సేమ్ టైం రీసైక్లింగ్ బిజినెస్ కూడా అవుతుంది. ఎలాగని చెప్తాను. తొక్కలు ఉంటాయి కదా, ఆ తొక్క కూడా వేస్ట్ అవ్వకుండా కంపోస్ట్ ఎవరైతే చేస్తుంటారో వీళ్ళకందరికీ ఒక 60 రూపీస్ పర్ కిలో అమ్మేయచ్చు మీరు. ఎంత బెనిఫిట్! ఈకో ఫ్రెండ్లీ బిజినెస్ అండ్ తర్వాత వచ్చేసి ఆర్గానిక్ ఫుడ్ బిజినెస్ అనుకోవచ్చు. చాలా చాలా రకాలు పెట్టి మీరు ప్యాకేజింగ్ అండ్ తర్వాత మీ ఓన్ బ్రాండ్ క్రియేట్ చేయాలి అనుకుంటే, లాంగ్ రన్ నేను మార్కెట్లో సర్వైవ్ అవ్వాలి అనుకుంటే ఓన్ బ్రాండ్ క్రియేట్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం లైసెన్సెస్ చాలా చాలా అవసరం అనమాట. ట్రేడ్ లైసెన్స్,
తర్వాత కంపెనీ రిజిస్ట్రేషన్, ఉద్యోగ ఆధార్ అండ్ FSSAI ఇవన్నీ చాలా అవసరం. మార్కెటింగ్ ఎక్కడ చేయొచ్చు? కాస్మెటిక్ ఇండస్ట్రీస్. సో కాస్మెటిక్ తయారు అవ్వే ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, అక్కడంతా ఈ పౌడర్ అనేది సప్లై చేయొచ్చండి మీరు. అండ్ తర్వాత వచ్చేసి కాస్మెటిక్ ప్రోడక్ట్ ఎక్కడ తయారు చేస్తారో నాకు తెలియదు అంటే జస్ట్ 1000 రూపీస్ పర్ కిలో అని చెప్పి మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కూడా ఆన్లైన్లో పెట్టేయచ్చు అండ్ ఇండియన్ మార్ట్లో కూడా పెట్టచ్చు. అండ్ తర్వాత వచ్చేసి బేకరీని టార్గెట్ చేయొచ్చు. ఎందుకంటే కుకీస్ ఉంటాయి కదా, కుకీస్ అండ్ ఇతర ఐస్ క్రీమ్స్ కూడా వీటిలో కూడా ఈ బనానా పౌడర్, డ్రై పౌడర్ అనేది వాడకం జరుగుతుంది. సో కేక్ బేకింగ్ కావచ్చు, ఐస్ క్రీమ్ ప్రోడక్ట్స్ తయారు అవ్వే ఎక్కడెక్కడైతే ఏరియాస్ ఉంటాయో అక్కడంతా ఈ బనానా డ్రై పౌడర్ బిజినెస్ అనేది సప్లై చెయ్యొచ్చు. హాయిగా హ్యాపీగా ఒక మంచి హ్యూజ్ ప్రాఫిట్ అనేది వీటితో చూడొచ్చండి ఎవరైనా సరే. సో ఇది ప్రత్యేకంగా ఎవరికైనా వీళ్ళే చేయగలరా అంటే లేదండి, ఎవరైనా చేయొచ్చు. కాస్మెటిక్ ఇండస్ట్రీ నాకు ఇంట్రెస్టెడ్ అన్న వాళ్ళకి అంటే జస్ట్ అనుకుంటాము ఒక బ్యూటీ పార్లర్, బ్యూటీకి సంబంధించిన ఒక ఇండస్ట్రీతో ఎన్నో రకాలైన బిజినెసెస్ మనము చేసుకోవచ్చు. దీనికి ఒక కొత్త మలుపు ఈ బనానా పౌడర్ అనేది తీసుకొస్తుంది. ఒక పెద్ద చేంజ్, ఒక గేమ్ చేంజర్లా ఈ ఇండస్ట్రీకి మనం క్రియేట్ చేసుకోవచ్చు ఈ బిజినెస్ చేస్తూ, మంచిగా ప్రాఫిట్ అర్న్ చేస్తూ సిరిగారు. సో బనానా పౌడర్ ప్రాధాన్యత ఏంటి అన్నది ఒక్కసారి చూద్దాం. సో ఇంతకుముందు పౌడర్ ఎలా తయారు చేసేవారు? చక్కగా మట్టి ఉంటుంది కదా, ఆ స్మూత్ మట్టితో తయారు చేసేవారు. సో ఇప్పుడు ఆర్గానిక్ కాబట్టి అంటే మీకు స్క్రబ్స్ ఉంటాయి కదా, స్క్రబ్బింగ్ కావచ్చు, తర్వాత వచ్చేసి ఇంకా కాస్ట్లీ ప్రోడక్ట్స్ కావచ్చు, క్రీమ్స్కి సంబంధించిన ప్రోడక్ట్ కావచ్చు, స్కిన్ కేర్ రొటీన్ కావచ్చు, వీటన్నిటిలో కూడా ఈ ప్రోడక్ట్ అనేది చాలా చాలా యూజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం కుకీస్, బేకరీ ఐటెంలో కూడా ఒక కేక్ ఉంటుంది సిరిగారు. సో బనానా కేక్ అంటారు, అక్కడ కూడా ఈ ప్రోడక్ట్ అనేది చాలా చాలా యూస్ఫుల్ అవుతుందండి. కాకపోతే దీని డిమాండ్ ఎక్కువ ఉంది, సప్లై తక్కువ ఉంది. సో కాంపిటీషన్గా మనం ఊహిస్తే, కాంపిటీషన్ రేట్లో ఊహిస్తే చాలా చాలా అంటే మనం ఇప్పుడు స్టార్ట్ చేస్తే బిజినెస్ మంచి ప్రాఫిట్స్తో హ్యాపీగా తీసుకెళ్ళచ్చు. ఎందుకంటే కాంపిటీషన్ కూడా మార్కెట్లో దీనికి చాలా తక్కువ ఉంది. ఎవరైనా సరే ఈ బిజినెస్ స్టార్ట్ చేసేయచ్చు. ఒక 7 లక్షలు నేను పెట్టుబడి పెట్టగలను అంటే వాళ్ళందరికీ శుభవార్త అనమాట. ఈ బిజినెస్ ఎవరైనా చేయొచ్చు, ఎక్కడి నుంచైనా చేయొచ్చు. రా మెటీరియల్ కొనుగోలు అయితే జరుగుతుంది. 1 or 2 లేబర్స్ మీ బిజినెస్కి తగ్గట్టు, ఇంకా GST కూడా మీరు ఇంకా చాలా లక్షల్లో వెళ్తున్నారు అంటే కంపల్సరీ అప్పుడు చేసుకోవచ్చు. అప్పటి వరకు కూడా మీరు జస్ట్ 160 రూపీస్ పడిన ప్రోడక్ట్ 1000 రూపీస్కి అమ్ముకోవచ్చండి. అలా అమ్ముతున్నారు కూడా, మీరు జస్ట్ ప్రైజెస్ కూడా చెక్ చేసుకోవచ్చు.